హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న 6 రకాల పప్పులతోటి దోస ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ దోస వెయిట్ లాస్‌కి చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇది మీరు 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఎన్ని తీసుకున్నా సరే మీకేమి ఇబ్బందుండదు. ఎందుకంటే దీనిలో ఒక్క గింజ కూడా బియ్యం లేదు కాబట్టి. ముందుగా ఈ దోస తయారు చేసుకోవడం కోసమని బౌల్‌లో 1 కప్పు పెసరపప్పు వేసుకోండి. అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు పచ్చ పెసలుంటాయి కదా! అవి వేసుకోండి. అలాగే 1 కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు రాజ్మా, 3/4 కప్పు వరకు మినపప్పు వేసుకోండి. ఈ పప్పులన్నిటిని శుభ్రంగా కడిగేసి నైట్ అంతా నానబెట్టుకోండి. మీరు మార్నింగ్ వేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోండి. లేదు మీరు ఈవినింగ్ వేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఎలాంటి పులవనవసరం లేదు. అప్పటికప్పుడైనా మనం ఈ దోసని వేసేసుకోవచ్చు. నేనైతే ఈ దోసని మార్నింగ్ వేసుకోవడం కోసమని నైట్ అంతా నానబెట్టాను. మీరు చూసినట్లయితే మార్నింగ్‌కి పర్ఫెక్ట్‌గా నానిపోయినాయి పప్పులన్నీ. ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి శుభ్రంగా ఆ నీళ్లు వంపేసుకొని, మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి దీనిలో. వేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కొంచెం హాఫ్ వరకు వేసుకోండి. మొత్తం అన్నీ ఒకేసారి వేయకండి. హాఫ్ వరకు వేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్నాక ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని 5-8 వరకు వేసుకోవాలి ఇలా. అలాగే వీటితో పాటు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. హాఫ్ చిప్ప వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. చూస్తున్నారు కదా! క్వాంటిటీ అయితే మీరు చూసుకోండి. ఇది ఒక్కసారి వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పిండిలో వేయనవసరం లేదు. మొత్తం ఎలాగో పిండి కలిపేస్తాం కాబట్టి మనకి సరిపోతుంది. కొంచెం కారం కారంగా బావుంటాయి దోసలైతే మనకి చట్నీ గూడా అవసరం ఉండదు. మిగతా పిండిని కూడా సేమ్ ఇలానే గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే మిక్సీ జార్‌లో వాటర్ పోసేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అనేది. అలాగే పసుపు. పసుపును కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం దోసలు వేసుకోవడానికి వీలయ్యేలాగా ఈ పిండినంతా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చేసిన ఈ క్వాంటిటీ 5 మందికి ఖచ్చితంగా వస్తుంది. మీరు తక్కువ మందికి వేసుకునే మట్టుకి కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకోవచ్చు. హాఫ్ కప్ అలా తీసుకొని వేసుకోవచ్చు. స్టవ్ మీద దోస పాన్ హీట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పలచని దోసలా వేసుకోవాలి. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్‌లో 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. పప్పులన్నీ వేయడం వల్ల కొంచెం పచ్చదనం అనిపిస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మీరు దీని మీద ఎక్స్‌ట్రా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ ఏసుకోవచ్చు. అలా వేసుకునే మట్టుకు మీకు ఒక్క దోసే ఫుల్ అయిపోతుంది. ఈ దోసని మీరు ఏదైనా రోటి పచ్చడితో తీసుకోవచ్చు. లేదంటే కొబ్బరి చట్నీతో అయినా తీసుకోవచ్చు. మా మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.